ప్రభుత్వ ఉద్యోగుల డిఏపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 3% డిఏ పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. అప్డేట్స్ కృష్ణ. లక్ష్మీవర్గ కేంద్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఏ పెంపును ఆమోదించింది. అదే మేరకు పెన్షనర్లకు కూడా డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ కూడా 3% పెంపు చేసింది. ఈ పెంపు జూలై 1, 2025 నుంచి అమల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే మిగతా 3 నెలలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలకు కలిపి అక్టోబర్ నెల జీతంతో కలిసిపోయే విధంగా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపుతో మొత్తం డిఏ శాతం ప్రస్తుతం 55 నుంచి 58 వరకు పెరుగుతుంది. ఈ నిర్ణయం 7వ సెంట్రల్ వేజ్ కమిషన్ ఏదైతే ఉందో సిపిసి సెంట్రల్ కేంద్ర వేతన కమిషన్ చివరి డిఆర్ పెంపుగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 8వ వేతన కమిషన్ మార్చుకుందామని ప్రభుత్వం ఇప్పటికే సమాచారం ఇచ్చింది. కాబట్టి ఈ పెంపుకు సంబంధించి ఈ 3% డిఏ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య అదేవిధంగా పెన్షనర్ల సంఖ్యకి చాలా మంది అంటే సుమారు 49 లక్షల మంది ఉద్యోగులు అదేవిధంగా 69 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందే అవకాశం ఉంది ఈ కేబినెట్ నిర్ణయం వల్ల. సో మొత్తానికి ఈ కేబినెట్ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై కూడా కొంత భారం పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంపై దీనివల్ల ఈ పెంపుతో ప్రభుత్వ ఖజానా పైన సంవత్సరానికి 10,084 కోట్ల రూపాయలు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఇది 7వ వేతన కమిషన్ కింద చివరి డిఏ పెంపు కావచ్చు. త్వరలోనే 8వ వేతన కమిషన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి సిఫార్సులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది ఎంత మేరకు డిఏ పెంపు చేయాలని నిర్ణయిస్తుంది అనేది కూడా చూడాలి. దాదాపు 49 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 69 లక్షల పెన్షనర్లు ఈ పెంపుతో లబ్ధి పొందనున్నారు. ఇప్పటి వరకు కూడా 50% ఉన్నటువంటి డిఏ ఈ రోజు ఇచ్చినటువంటి 3% పెంపుతో 58%కి కింది. ఇక పాత జీతం బకాయిలు కూడా అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు ఈ 3 నెలలు కలిపి ఈ డిఏ బకాయిలను అక్టోబర్ జీతంతో కలిపి చెల్లిస్తారు. ఈ పెంపు 2025 జూలై 1వ తేదీ నుంచి కూడా అమల్లోకి వస్తుందని ఈ రోజు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ యొక్క కేబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా చెప్పడం జరిగింది. అయితే నిజానికి ఈ పెన్షన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గతంలో చాలా డిమాండ్లు చేశారు. 2020 కోవిడ్ సమయంలో అయితే ప్రభుత్వం 18 నెలల పాటు ఈ డిఏ పెంపుని నిలిపివేసింది. అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేశాయి. సిపిఐ ఐడబ్ల్యూ అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధారంగా ఈ డిఏ లెక్కిస్తారు. కానీ ఈ లెక్కలు ఎలా వస్తాయి? నిజంగా ధరల పెరుగుదలకు అనుగుణంగా ఈ యొక్క డిఏ పెంచుతున్నారా లేదా దానిపైన స్పష్టత ఇవ్వాలని యూనియన్ ఎన్నిసార్లు కోరినా కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి సమాధానం చెప్పలేదు. ఉద్యోగులకు కాకుండా పెన్షనర్లకు కూడా ఒకే శాతం పెంపు ఉండాలని నిరంతరం ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. సో ఆలస్యం అయినప్పటికీ కూడా గత 3 నెలలకు సంబంధించినటువంటి బకాయిలను ఇప్పుడు కలిపి ఇవ్వబోతున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.